నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించి ఒకప్పుడు ఉన్నత స్థానాల్లో అవినీతికి పర్యాయపదంగా ఉన్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దశాబ్దాల తరబడి అనేక మలుపులు న్యాయస్థానం పోరాటాల తర్వాత 1980ల నుంచి 64 కోట్ల ముడుపుల కేసుపై దర్యాప్తును పునరుద్ధరించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. ఇది భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందిస్తుందని వాగ్దానం చేసిన ఒప్పందం. కానీ దాని ప్రజాస్వామ్య పునాదులను కదిలించింది. స్వీడన్కు చెందిన ఆయుధ తయారీ సంస్థ బోఫోర్స్తో 1437 కోట్ల హోవిట్జర్ కాంట్రాక్ట్ను పొందేందుకు లంచం తీసుకున్నట్లు ఆరోపించిన బోఫోర్స్ కుంభకోణంపై సిబిఐ మళ్లీ దృష్టి సారించింది. సిబిఐ ఇప్పుడు అమెరికాకు అధికారిక న్యాయపరమైన అభ్యర్థనను పంపడానికి సిద్ధమవుతుంది. దశాబ్దాల క్రితం కుంభకోణాల్ని వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెర్ష్మాన్ నుంచి క్లిష్టమైన సమాచారాన్ని పొంది ఫెయిన్ ఫాక్స్ గ్రూప్ లో మాజీ ఇన్వెస్టిగేటర్ అయిన హెర్ష్మాన్ దర్యాప్తును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పిందని చాలా కాలంగా వాదించారు. 2017లో అతను కేసు గురించి సంచలన సమాచారం పంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత్లో ప్రైవేట్ డిటెక్టివ్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు మౌనం వహించిన సిబిఐ తాజాగా లెటర్స్ రోగేటరీ ద్వారా చట్టపరమైన యంత్రాంగాన్ని ఉపయోగించాలని ఎంచుకుంది. ఫిబ్రవరి 2018లో ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరుతూ మే 2019లో ఢిల్లీ స్పెషల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు తాజాగా అమెరికాకు న్యాయపరమైన అభ్యర్థనను పంపేందుకు అనుమతి కోరింది. సాక్ష్యం పొందడంలో సహాయం చేయడానికి భారతీయ కోర్టు నుంచి అమెరికా కౌంటర్ పార్ట్కు పంపే అధికారిక అభ్యర్థన 2023 చివరి నుంచి అమెరికా అధికారులకు పదే రిమైండర్లు చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఇక లెటర్స్ రోగేటరీ అనేది అంతర్జాతీయ పరిశోధనలలో ముఖ్యంగా బోఫోర్స్ కుంభకోణం వంటి క్లిష్టమైన కేసులలో కీలకమైన సాధనం. ముఖ్యంగా అవి ఒక దేశ న్యాయస్థానం నుండి మరొక దేశానికి అధికారిక అభ్యర్థనలు సాక్ష్యాలను సేకరించడంలో న్యాయ సహాయం కోరుతూ ఉంటాయి. అయితే అటువంటి అభ్యర్థనల విజయం అంతర్జాతీయ సంబంధాలు, బ్యూరోక్రాటిక్ సామర్థ్యం, విదేశీ అధికారుల సహకారం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా ప్రతిస్పందన చాలా కీలకం. ఇప్పుడు దర్యాప్తు ఎందుకు? దశాబ్దాలుగా నిష్క్రియపరత్వం వహించిన సిబిఐ మళ్లీ ఈ కేసును ఎందుకు కొనసాగిస్తుంది వంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోఫోర్స్ కేసు వివాదాలు పలు చట్టపరమైన అడ్డంకులను చూసింది. ఇక దీనికి సంబంధించిన టైమ్ లైన్ శీర్షికను ఒకసారి పరిశీలిస్తే 2004లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1 సంవత్సరం తర్వాత హిందూజా సోదరులపై అభియోగాలు రద్దు చేశారు. 2011 నాటికి సిబిఐ ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడంతో ఆరోపించిన మధ్యవర్తి ఒటావియో వాట్రోచి విడుదలయ్యాడు. ఈ ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ రాజకీయ జోక్యం, సంస్థాగత వైఫల్యాల గురించి పదే ఆరోపణలతో కేసు ప్రజల జ్ఞాపకం నుంచి మస్కబారడానికి నిరాకరించింది. బోఫోర్స్ కేసు ఎప్పుడు భారీ రాజకీయ కలకలం సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం వల్ల బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోంది. అవినీతి పట్ల ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదనే సందేహాన్ని పంపడం లేదా ఎన్నికల లాభాల కోసం పాత వివాదాలను రేకెత్తించడం కావచ్చు. అయితే ఉద్దేశంతో సంబంధం లేకుండా సిబిఐ చివరకు న్యాయం చేయగలదా అని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. బోఫోర్స్ కుంభకోణం కేవలం 64 కోట్ల ముడుపుల కంటే ఎక్కువ. ఇది ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఒక పోరాటాన్ని సూచిస్తోంది. దాదాపు 4 దశాబ్దాలుగా సాగిన పోరాటాన్ని చూపిస్తోంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం? సిబిఐ న్యాయపరమైన అభ్యర్థన రాబోయే వారాల్లో అమెరికా అధికారులకు పంపుతారా? ఈ చర్య ఎట్టకేలకు సత్యాన్ని వెలికి తీస్తుందా లేక సుదీర్ఘ జాప్యం సాగడంలో మరో అధ్యాయం అవుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా బోఫోర్స్ కుంభకోణంకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.